ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, గాడ్ ఇస్ సేయింగ్ రైజ్, అరైజ్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము. నాకు తెలుసు కదా పాట, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించెన్, ప్రకాశముగా ఉదయించెన్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. వెలుగు మనకు వచ్చి ఉందండి. హల్లెలూయా. ఇంకా కూర్చోడానికి వీలు లేదు. ప్రార్థన చేశాం, మొరపెట్టాం, ఉపవాసం ఉన్నాం, కన్నీరు కార్చాం, మోకరించాము, గోజాడాము, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? లేచి క్రీస్తు కొరకు తేజరిల్లాలి. హల్లెలూయా. ముందుకెళ్ళాలి. మనం ఇంకా కూర్చోడానికి వీలు లేదు. ఇంకా మరి దేవుని సన్నిధిలో ఇంకా కనిపెట్టుకోవడానికి టైం అయిపోయింది. ఇప్పుడు మనం ముందుకెళ్తూ దేవుని కార్యాన్ని మనము చెయ్యాలి. హల్లెలూయా. ఆయన పరిచర్యను బలపరచాలి, ఆయన కార్యాలు మనం జరిగించాలి, ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. నెహెమ్యా ఒకానొక సమయంలో మరి ఎంతో బాధతో, ఎంతో వేదనతో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. యెరూషలేము యొక్క గోడలు కూలిపోయాయి అని చూశాడు, వార్త విన్నాడు. గోడలు కూలిపోయాయి అని కన్నీరు కార్చి ఏడ్చాడు దేవుని యొక్క సన్నిధిలో. ఏడ్చినప్పుడు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? దేవుడు మాట్లాడిన తర్వాత ఇక ముందుకు వెళ్ళాడు. అందరు కలిసి ఏం చేశారంటే గోడల్ని కట్టడానికి సిద్ధమైపోయారు. హల్లెలూయా. ప్రార్థనకు సమయం ఉంది, దాని తర్వాత క్రియలు కూడా మనము చెయ్యాలి కదా. ప్రార్థించడం మంచిది, ప్రార్థన తర్వాత ఏం చేయాలి? ముందడుగు వేసుకుంటూ మనము వెళ్ళాలి. హల్లెలూయా. సో దేవుని యొక్క మాటలు ఏంటంటే అరైజ్ అంటున్నాడు దేవుడు, అరైజ్ అండ్ బిల్డ్ అంటున్నాడు, లేచి కట్టు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి ఏం కట్టాలి నాకు తెలియదు, నేనైతే లేచి నిల్చున్నాను. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఏం కట్టమంటున్నావు, ఎలా వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళమంటున్నావు, ఏం చేయమంటున్నావు ప్రభువా? నీ రాజ్యాన్ని కట్టమంటున్నావు తండ్రి, కనుక నీ రాజ్యాన్ని నిర్మించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఐఎమ్ రెడీ టు బిల్డ్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యాన్ని మరి లేచి కట్టడానికి సిద్ధంగా ఉన్నానని నేను దేవునితో మొరపెట్టుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక తలంపు ఇచ్చాడు. అదేంటంటే యోనాను చూపించాడు. యోనాతో కూడా దేవుడు ఏమన్నాడంటే, యోనా నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళు అని అన్నాడు దేవుడు. గో టు నినివే అంటే ఈ మనిషి ఏం చేశాడు? లేచాడా? లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? తార్షీష్కి వెళ్ళాడు కదా. దేవుడు లెగమంటే మనం లెగాలి, లేచి మన సొంత పనులు చేసుకోవడానికి కాదు. హల్లెలూయా. యోనా వలె దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమంటే ఈ మనిషి ఏం చేశాడు? ప్రభువా, నీకు నినివే సంగతి తెలియదు నాయన, వెళ్ళమంటున్నావు కానీ నన్ను వదిలేసేయి, నేను ఎక్కడికి వెళ్తాను? తార్షీష్కి వెళ్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని వెళ్ళమంటే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనము వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏది చేయమంటే అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఆ తలంపు దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు నేను చాలా ప్రభుని స్తుతించాను. రెండవ తలంపు, రెండవ మాట, దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే అది లేవి కాండములో మనకు కనబడతా ఉంది. లేవి కాండము 6వ అధ్యాయములో, లేవి కాండము 6వ అధ్యాయమును మనం చూద్దాం. 8వ వచనం నుండి దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. లేవి కాండము 6:8 నుండి. బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదు అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే బలిపీఠం పైన అగ్ని ఎప్పుడు కూడా ఏమైతూ ఉండాలి? మండుతూ ఉండాలి. ఇట్ షుడ్ బి బర్నింగ్. ఆ మంట అనేది మన హృదయాల్లో ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. 9వ వచనం ఏముందంటే అహరోనుకు ఆజ్ఞాపించి అంటున్నాడు దేవుడు. ఇదిగో అహరోను కుమారులకు ఈ యొక్క మాటలు ఏం చేయాలి? నువ్వు వారికి చెప్పు. ఇంగ్లీష్లో ఏముందంటే వారికి ఆజ్ఞాపించు అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠము పైన ఎప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆ బలిపీఠం పైన దహన బలులు అర్పిస్తూనే ఉండాలి, దాని మీద ఉన్నటువంటి మంట ఆరిపోకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీలు లేదు అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా,
ఆ దహన బలి ఎందుకు ఆరిపోకూడదు, ఆ మంట ఏంటి, ఎందుకు ఆ మంట ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి అని మనం ఆలోచన చేస్తే లేవి కాండము 9వ అధ్యాయానికి మనం వద్దాం. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. 9వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం ఏంటో మనము ఒక్కసారి చూద్దాం. లేవి కాండము 9వ అధ్యాయము 24వ వచనము చూడండి అమ్మా. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీద ఉన్న దహన బలిని క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్డారు. గమనించండి, ఆ దహన బలి మీద అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధి నుంచి వచ్చింది. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అగ్ని ఎప్పుడు కూడా ఏమవ్వకూడదు, ఆరిపోకూడదు. హల్లెలూయా. ఆ అగ్ని అనేది ఆరిపోకుండా మీరు చూడాలి. ఆ అగ్ని అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుండి వచ్చింది. కనుక ఆ అగ్ని అనేది ఆరిపోవడానికి వీలు లేదు అని దేవుడు అంటున్నాడు. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అగ్ని దేనికి సాదృశ్యం అంటే దేవుని కొరకు మరి ఆశకు సాదృశ్యంగా ఉంది. దేవుని కొరకు మరి దేవుని యొక్క తృష్ణ కొరకు, జీల్ అంటారు దాన్ని, ఆశ దేవుని కొరకు, దేవుని యొక్క కార్యం కొరకు ఆశ అనేది తగ్గిపోకూడదు. అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన హృదయాల్లో దేవుని పట్ల భారం అనేది తగ్గిపోవడానికి వీలు లేదు. దేవుని పట్ల ఆశ తగ్గిపోవడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన జీవితాల్లో తగ్గిపోవడానికి వీలు లేదు. 40 రోజులు ప్రభువా నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు మరి నా సొంత పనులు చేసుకుంటానని అనడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎవ్రీడే, ప్రతిరోజు దహన బలులు అర్పించాలంట. ఉదయకాలము నుండి సాయంకాలం వరకు యాజకులు చేయాల్సినటువంటి పని ఏంటంటే వారు ఏం చేయాలి? దహన బలిని అర్పించి ప్రభును వారు మయంపరచాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన హృదయం అనేది దేవుని యొక్క బలిపీఠం. మన హృదయం ఏమైంది? దేవుని యొక్క బలిపీఠము. ఈ బలిపీఠం పైన ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఉండాలి. ఈ యొక్క దేవుని యొక్క మందిరమైనటువంటి మన హృదయము, దేవుని మందిరమైనటువంటి ఈ యొక్క హృదయములో దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఆరిపోవడానికి వీలు లేదు. మన మంట చల్లారి పడిపోవడానికి వీలు లేదు. 40 రోజులు ఉపవాసం అయిపోయింది, ఉదయకాల ఆరాధన అయిపోయింది, ఇక్కడ నేను కాలు మీద కాలు వేసుకొని నేను ఉంటానని చెప్పడానికి వీలు లేదు. హల్లెలూయా. మనం ముందుకెళ్ళాలి. అగ్ని మండుతూనే ఉండాలి. మనం క్రీస్తు కొరకు మనము ఉత్సాహంగా మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే పౌలు తిమోతితో ఏమంటున్నాడు? తిమోతి, ఇదిగో నీలో ఉన్నటువంటి మంటను రగిలించు అంటున్నాడు. హల్లెలూయా. లెట్ ద ఫైర్ బర్న్ ఇన్సైడ్ ఆఫ్ యూ. తిమోతి, నీలో ఏం జరగాలి? అగ్ని మండుతూనే ఉండాలి అని మరి దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ యొక్క అగ్ని, ఏ అగ్ని అయితే మోషే మరి ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మించినప్పుడు పరలోకము నుండి వచ్చినటువంటి అగ్ని, ఆ అగ్ని ఆరలేదు. ఎప్పుడు వరకు ఆరలేదు తెలుసా? 8 శతాబ్దాలు వరకు ఆ అగ్ని ఆరలేదు. ఎన్ని శతాబ్దాలు? 8 శతాబ్దాలు, 8 centuries వరకు ఏ అగ్ని అయితే దేవుడు పరలోకము నుండి కుమ్మరించాడో ఆ అగ్నిని వారు ఆర్పకుండా దాన్ని ఏం చేశారంటే దాన్ని రగిలింప చేస్తూ, కర్రలు పెడుతూ, దానిని ప్రోత్సహిస్తూ, దాన్ని రగిలింప చేస్తూ ఆరిపోకుండా చూశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నువ్వు నేను కూడా ఆ యొక్క అగ్ని ఆరిపోకుండా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు ఏమై ఉండాలి? మండుతూనే ఉండాలి. హల్లెలూయా. మండుతూ ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోయినప్పుడు మంట ఏమైందంటే ఆరిపోయింది. నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులను ఏం చేశాడు? ఆ యొక్క మందిరాన్ని పూర్ణంగా ధ్వంసం చేసేసాడు. మందిరాన్ని ధ్వంసం చేసినటువంటి మరి నెబుకద్నెజర్ రాజు మందిరాన్ని నిర్మూలన చేసేసాడు. నిర్మూలన చేసినప్పుడు ఏమైంది? అగ్ని ఏమైందమ్మా?
ఆరిపోయింది. అగ్ని ఏమైంది? ఆరిపోయింది. అగ్ని ఆరిపోయినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు బంధకంలోకి వెళ్ళిపోయారు. అగ్ని ఆరిపోయినటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? యూదులు ఎన్నో శ్రమలు పొందారు. అగ్ని ఆరిపోయినటువంటి సమయం ఏం జరిగిందంటే దేవుని యొక్క సన్నిధిని వారు కోలుకున్నారు. దే లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీయులు. బందీయులుగా బబులోను దేశానికి వెళ్ళిపోయారు. ఆ మంట ఆరిపోయింది. మందిరము లేదు, బలిపీఠము లేదు. దేవుని యొక్క అగ్ని ఏమైందంటే ఆరిపోయింది. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నెబుకద్నెజరు వచ్చి పూర్తిగా మందిరాన్ని ధ్వంసం చేసి ఇశ్రాయేల్ రాజును ఖైదీగా తీసుకెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ యొక్క రాజుని యొక్క కుమారులను అతని కళ్ళ ముందు చంపేశాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఎందుకంటే దేవునికి లోబడకుండా వారు జీవించారు. దేవుని నామాన్ని మహింపరచకుండా జీవించారు. కనుక అగ్ని ఆరిపోయింది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సుమారు 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? అరౌండ్ 400 years. మలాకీ నుండి మరి నూతన నిబంధన, మలాకీ గ్రంథానికి నూతన నిబంధనకి ఎంత డిస్టెన్స్ ఉందండి చెప్పండి? 400 years. దాన్ని ఏమంటారంటే 400 సైలెంట్ ఇయర్స్, 400 నిశ్శబ్దమైనటువంటి సంవత్సరాలు. ఎక్కడి నుండి? మలాకీ ప్రవక్త ప్రవచనము నుండి మరి మత్తయి వరకు 400 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలేదు, ప్రవచనము లేదు, ఏమీ కూడా లేదు. దాని తర్వాత ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు యోహాను. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు బాప్తిజం తీసుకోవాలి, నాకంటే గొప్పవాడు ఒకడు వస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిజం ఇస్తాడు. హల్లెలూయా. ఇదిగో అగ్ని రాబోతూ ఉంది. ఏ అగ్ని అయితే ఆరిపోయిందో, ఏ అగ్ని అయితే లేవీ కాండములో ముట్టించబడిందో, ఏ అగ్ని అయితే నెబుకద్నెజర్ ద్వారా ఆర్పవేయబడిందో, ఆ అగ్నిని దేవుడు మరలా ఏం చేయబోతున్నాడు? రగిలింప చేయబోతున్నాడు. హల్లెలూయా. దట్ ఫైర్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. ఆ అగ్ని మరలా రాబోతూ ఉంది అని యోహాను నిలబడి అరణ్యములో కేకలు వేస్తూ ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ అగ్ని అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 8వ వచనములో శిష్యులందరూ కూడా కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరలోకములో నుండి గొప్ప శబ్దము వచ్చింది. పరలోకములో నుండి గొప్ప గాలి వీచింది. బైబిల్ ఏముంటుందంటే వారందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వారందరూ కూడా మొరపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చాడు. అగ్ని వలె వారి మీదకి దిగి వచ్చి వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడుతూ వారు ప్రభును స్తుతించారు. బైబిల్ ఏముంటుందంటే వారందరూ కూడా ప్రభును స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి మీద ఏమొచ్చింది? అగ్ని నాలుక వారి మీదకి వచ్చినట్లుగా వారు చూశారు. ప్రియులారా, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద అగ్ని వలె దిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అగ్ని చెప్పండి? మంచు వలె రావచ్చు కదా. ఎందుకు అగ్ని? ఎందుకంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లైక్ ఫైర్. దేవుడు అగ్ని లాంటి వాడు. ఆయన తన పిల్లల్ని, తన బిడ్డల్ని ఆయన ఏం చేస్తాడంటే వారిని శుద్ధి చేస్తాడు. మలాకీ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథంలో ప్రవచిస్తా ఉన్నాడు మలాకీ. ఇదిగో దేవుడు రాబోతూ ఉన్నాడు, మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడంట? ఆయన ఏం చేస్తాడు? ఆయన పుటమిలో 4వ అధ్యాయం చూడండమ్మా. 3వ అధ్యాయము 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరండి? ఆయన ఎలాంటి వాడండి? కంసాల దగ్గరికి వెళ్ళారా మీరు? ఎప్పుడైనా వెళ్ళారా? కంసాలు ఏం చేస్తాడు? మీరు ఇచ్చిన బంగారం అంతా కూడా కరగబెట్టి మీకు ఏది కావాలో అది తయారు చేస్తాడు కదా. ఆ కంసాలు ఏం చేస్తాడంటే బంగారాన్ని తీసుకెళ్ళి మంటలో వేస్తాడు. మంటలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బంగారంలో కొన్ని అలాయిస్ ఉంటాయి.
ఆ అలాయ్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చి దాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఆ అలాయ్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత మిగిలేదేంటి? శుద్ధమైనటువంటి ప్యూర్. ఎన్ని క్యారెట్ అమ్మా? 24 క్యారెట్ గోల్డ్. 99.9 కాదు, 100% ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో తెలుసా? మెత్తగా ఉంటుంది. ప్యూర్ గోల్డ్ కొరికితే మీరు ఒక చాక్లెట్ కొరికినట్టు ఉంటుంది. అలాగుంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది ప్యూర్ గోల్డ్. దేవుడు మనల్ని శుద్ధి చేసిన తర్వాత, పవిత్రపరిచిన తర్వాత మన హృదయాలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. హల్లెలూయా. మెత్తపడిపోతారు. అప్పుడు వరకు ఓహో ఆహా అన్నటువంటి వారు అప్పుడు ఏమవుతారు? ప్రభువా నీ చిత్తాన్ని నేను చేస్తాను. అప్పటి వరకు నా ఇష్టం, నా పని నేను చేసుకుంటానంటావు నువ్వు. కంసాలి వచ్చి నిన్ను శుద్ధి చేసిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభువా నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను, నువ్వు ఎలా ఉండమంటే అలా నేను లోపడతాను, నా ఇష్టం కాదు ప్రభువా నీ ఇష్టమే నువ్వు అంటావు దేవునికి. హల్లెలూయా. ఆ కంసాలి అగ్ని తీసుకొస్తాడు. ఆయన అగ్నిని తీసుకొచ్చి మిమ్మల్ని శుద్ధి చేస్తాడని బైబిల్ అంటూ ఉంది. 3వ వచనాన్ని చూద్దాం. వెండిని శోధించి ఆయన నిర్మలంగా మనల్ని చేస్తాడు. శుద్ధీకరించినట్లుగా దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. ప్రియులారా, యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వారు శుద్ధులవ్వాలి. అపవిత్రంగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. యు కెనాట్ లివ్ ఇన్ అన్క్లీన్నెస్. నువ్వు అపవిత్రతలో మరి పాపములో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. హల్లెలూయా. వెన్ హీ కమ్స్ హీ విల్ క్లీన్ ఎవ్రీథింగ్. ఆయన లోపలికి వచ్చినప్పుడు అన్నిటిని కూడా ఏం చేస్తాడు? శుద్ధీకరిస్తాడు. మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అందులో క్రయ విక్రయము వ్యాపారం చేసేటువంటి వారందరినీ కూడా గెంటి వేస్తాడు. హల్లెలూయా. దేవుడు మందిరాన్ని ఎలా కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితాన్ని శుద్ధీకరించేటువంటి దేవుడు ఆయన, నిన్ను పవిత్రపరిచేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే నీవు ఆయన ముందు నిలబడాలి. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నేను ఎన్నుకున్నాడు కనుక నేనేం చేస్తాడు? నిన్ను శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. శుద్ధీకరించబడాలంటే ఏం చెయ్యాలి? మంటలో వేయబడాలి. ప్రియులారా, కొన్నిసార్లు శ్రమలు మనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. హీస్ ప్యూరిఫైయింగ్ అస్. మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి చెత్తంతా కూడా తీసివేసి మనలను పవిత్రులుగా దేవుడు చేస్తా ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కడికి వచ్చాడు? తన సంఘంలోకి వచ్చాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రిందట అగ్ని దిగి వచ్చింది. అదే అగ్ని ఇప్పుడు మనందరిలో కూడా ఉంది. ఎక్కడో మందిరంలో కాదు, మన హృదయంలో దేవుని అగ్ని అనేది ఉంది. హల్లెలూయా. యేసయ్య అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఐ కేమ్ టు స్టార్ట్ ఫైర్. నేను అగ్నిని ప్రారంభించడానికి వచ్చాను. అది దేవుని యొక్క చిత్తము. ఓకే, దట్ గాడ్ వాంట్స్ ద ఫైర్ ఇన్ హిస్ చర్చ్. లావోదీసియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? లావోదీసియా సంఘమా, ఇదిగో నువ్వు చల్లగా ఉన్నా సరే మంచిది, వెచ్చగా ఉన్నా సరే మంచిది, నులివేచ్చినటువంటి స్థితి ఉంది కదా నీకు, అది నాకు అస్సలు ఇష్టం లేదు. నేనేం చేస్తాను? నిన్ను ఉమ్మివేస్తాను. ఓకే, యు ఐదర్ బీ కోల్డ్. నువ్వు చాలా ఎండలోంచి వచ్చినప్పుడు చల్లగా ఏదైనా తాగాలని ఆశపడతావు కదా, ఆ చల్లటి నీళ్ళు తాగితే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు చల్లో ఉన్నావు, మరి నువ్వేం కోరుకుంటావు అంటే మంచి వేడివేడిగా ఏదైనా తీసుకోవాలనుకుంటావు. కానీ ఈ నులివేచ్చినటువంటి బిజినెస్ అనేది దేవునికి నచ్చదు. హల్లెలూయా. ఏంటి? నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు, మధ్యలో ఉంటూ అటు ఇటు నేను ఉంటానంటే కుదరదంటాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటాడు? నోటిలో ఉండి నేను ఏం చేస్తాను? ఉమ్మివేస్తాను. ప్రియులారా, మన సంఘము నులివేచ్చినటువంటి స్థితిలో ఉండడానికి వీలు లేదు. నీ ఆత్మీయ జీవితము నులివేచ్చినటువంటి స్థితిలో ఉండడానికి వీలు లేదు. లోకము చెప్పేటువంటి మరి మాటలన్నీ కూడా మీరు వింటూ అదే వాస్తవం అనుకుంటున్నారు చాలామంది. యూట్యూబ్లో కనిపించేటువంటివన్నీ కూడా ఆ మాటలు విని దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఉంటున్నారు చాలామంది కదా. చాలామంది సంఘ కాపరి మాట వినకుండా సొంత కాపరి మాట వింటున్నారు. అదేంటో తెలుసా? ఆ యూట్యూబ్లో వచ్చేటువంటి కాపర్ల మాట వింటున్నారు, కానీ సంఘ కాపరి చెప్పేటువంటి మాటలు వినకుండా సొంత కాపర్లు పెట్టుకొని వారు జీవిస్తూ ఉన్నారు. అది మంచిది కాదు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు వినాలి, కాపరి మాట
వినాలి. మీరు యూట్యూబ్లో మరి ఫేస్బుక్లో వాట్సాప్లో కనిపించేవన్నీ కూడా వాస్తవం అనుకోకండి. మీ మనస్సులో ప్రశ్న ఉన్నట్లయితే సంఘ కాపరి దగ్గరికి రండి, అడగండి. హల్లెలూయా. ఈ విషయం ఏంటి, ఈ యొక్క సమస్య ఏంటి, ఈ యొక్క పరిస్థితి గురించి నేను ఈ రీతిగా అనుకుంటున్నానని వచ్చి మీరు ప్రశ్నించినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా దేవుడు క్లియర్ చేస్తాడు కదా. మన మనసులో ఉన్నటువంటి సందేహాలు క్లియర్ చేసి మరలా మనం దేవుని కోసం మండొచ్చు, మరలా మనం దేవుని కోసం ఆత్మీయంగా మనం ఉండొచ్చు. ఎవరో చెప్పినటువంటి మాటలు మనం నమ్మడానికి వీలు లేదు. హల్లెలూయా. వాక్యమును నమ్మండి, వాక్యమును ధ్యానించండి, వాక్యమును ప్రక్కన పెట్టి ఆ యూట్యూబ్లో వాడు అలా అన్నాడు, వారు ఈ రీతిగా అన్నారు, ఆ మనిషి అలా అన్నాడు, అందుకే నా ఆలోచన అలా ఉంది అని చెప్పడానికి వీలు లేదు. హల్లెలూయా. వీ హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నమ్మి నులివేచ్చినటువంటి స్థితిలో మనము ఉండకుండా క్రీస్తు కొరకు మనము మండాలి. ఈ రోజుల్లో చాలా మంచి మంచి సంఘాలు ఉన్నాయి, కానీ వారిలో ఏమీ లేదంటే ఆత్మీయ మంట అనేది వారిలో కనబడట్లేదు. 22వ అధ్యాయం, క్షమించాలి, ఆదికాండం 22వ అధ్యాయము. అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అబ్రహామా, నీ కుమారుని తీసుకెళ్ళి నువ్వు మోరియా కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నీ కుమారుని దహన బలిగా నాకు అర్పించు అన్నప్పుడు అబ్రహాము సిద్ధమైపోయాడు. సిద్ధమైపోయి 6వ వచనంలో ఏముందంటే, అబ్రహాము ఆయన ఏం తీసుకున్నాడు, దహన బలి కోసం కట్టెలు తీసుకున్నాడు, కుమారుణ్ణి ఇస్సాకును పెట్టుకుని నిప్పును పెట్టుకున్నాడు, కత్తిని కూడా పట్టుకున్నాడు. ఇస్సాకు అడిగినటువంటి మాటలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. నా తండ్రి అని అబ్రహాంతో అన్నాడు. నిప్పు ఉంది, కట్టెలుంది, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని ఎవరు అడిగారు? ఇస్సాకుకి మంచి ప్రశ్న వచ్చిందండి. కొన్నిసార్లు చిన్నపిల్లలు అడుగుతారు కదా, వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఒరి బాబోయ్ వీడు ఇది అడిగేశాడా అని మన మైండ్కి వస్తుంది కదా. ఒరే వీడు ఎంతగా ఆలోచిస్తున్నాడా, ఇంత డీప్గా వీడు వెళ్ళిపోయాడా అని కొన్నిసార్లు పిల్లలు చాలా ప్రశ్నలు మనతో వేస్తూ ఉంటారు. కుమారుడు అయినటువంటి ఇస్సాకు చూశాడు, దహన బలి ఉంది, ఏది గొర్రెపిల్ల ఉంది, గొర్రెపిల్ల ఉందా? లేదు. కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది. నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రెపిల్ల లేదు. నాన్న గొర్రెపిల్ల లేదు కదా, ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, అబ్రహాం ఏమన్నాడు తెలుసా, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడంటే యెహోవా ఈరే అనేటువంటి మాట యొక్క దాని పదం అనమాట, యెహోవా ఈరే. సో ప్రియులారా, ఈ రోజుల్లో కట్టె అంటే సిలువ, సిలువ ఉంది. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభుల వారు, ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. కానీ అగ్ని అనేది కనపట్లేదు ఈ రోజుల్లో. ఏమీ లేదు, అగ్ని అనేది కనపట్లేదు సంఘములో. గొర్రెపిల్ల ఉన్నది, సిలువ ఉన్నది, కానీ అగ్ని మన జీవితాల్లో లేదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని కోసం మండాలి, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత మనము రగిలించబడాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆ పాట ఉంది కదా, పరిశుద్ధ అగ్నిని రగుల నిమ్ము, మహిమ మేఘము కమ్మనిమ్ము. అవునా? పరిశుద్ధ అగ్నితో రగుల నిమ్ము, మహిమ మేఘము కమ్మనిమ్ము, నిన్నే ఆరాధింప చేరితి ఆత్మస్వరూపుడా, కాడిని విరిచే పరిశుద్ధాత్ముడా. కాడిని విరగొడతాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి బంధకాన్ని విరగొడతాడు, ప్రతి కాడిని విరగొట్టేటువంటి దేవుడు మన దేవుడు. అగ్ని లాంటి వాడు ఆయన. హల్లెలూయా. అనేక సంవత్సరాల క్రిందట మా నాన్నగారు ఒక చేతిలో సిగరెట్ కాల్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉండి సిగరెట్ కాల్చుకుంటూ నిలబడినప్పుడు దేవుడు కనిపించాడు ఆయనకి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దర్శనము ద్వారా యేసు ప్రభుల వారు కనిపించారు ఆయనకి. సిలువలో మరణించాను నీ కోసం అని యేసయ్య అన్నప్పుడు తన చేతుల్లో ఉన్నటువంటి సిగరెట్ని కింద పడేశాడు, తన జేబులో ఉన్నటువంటి సిగరెట్ డబ్బాని కింద పడేశాడు. ఇంటికి తిరిగి వచ్చి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసి కన్నీరు కార్చి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా.
అప్పటి నుండి సిగరెట్ ఆయన చేతుల్లో లేదు. అప్పటి నుండి తాగేటువంటి ఆ మత్తు పదార్థం ఆయన వదిలేశాడు. నెక్స్ట్ డే నుండి స్టాప్. హల్లెలూయా. మరునాడు నుండి పూర్తిగా క్లోజ్ చేయండి. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఒక నూతన మనిషిగా ఆయన బయటికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో కార్యం చేసి ఆయనలో ఉన్నటువంటి కాడిని విరగొట్టాడు. హల్లెలూయా. ఆ కాడిని విరగొట్టి ఆ బంధకములో నుండి ఆయన విడిపింపచేసి ఆయనలో ఉన్నటువంటి ఆ సమస్య నుండి ఆయనలో ఆ కాడిని విరగొట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆ కాడిని దేవుడిని ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా విరగొట్టగలడు. ఏ కాడి అయినా ఉన్నా సరే, ఏ అలవాటు ఉన్నా సరే, చెడు తలంపులు, చెడు విషయాలు చూడడము, లేక సిగరెట్లు, లేక మరి ఆల్కహాల్, ఎటువంటి అలవాటును పెట్టుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? తన పరిశుద్ధ అగ్ని చేత ఆ కాడిని దేవుడు విరగొడతాడు. హల్లెలూయా. హి ఈజ్ ద గాడ్ ఆఫ్ ఫైర్. ఆయన అగ్ని దేవుడు అండి. హల్లెలూయా. అగ్ని చేత ప్రతి పాపాన్ని కాల్చివేస్తాడు. ఆయన శుద్ధులుగా చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు మనలను రగిలింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము. పౌలు రోమా పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. రోమా పట్టణానికి పౌలు వెళ్ళేటప్పుడు ఆయన పడవ అనేది అది ఒక బహుబలమైనటువంటి తుఫాన్లో చిక్కుకున్నది. బలమైనటువంటి తుఫాన్లో చిక్కుకున్నటువంటి పడవ ఏమైందంటే ఇరిగిపోయింది. పడవ ఇరిగిపోయినప్పుడు అందరూ కూడా చనిపోతారేమో అనుకున్నారు. కానీ దేవుడు పౌలుతో మాట్లాడి, మీరు భయపడకండి, ఇదిగో నువ్వు సురక్షితంగా ఉంటావని చెప్పి సురక్షితంగా వారిని మాల్టా అనేటువంటి మరి ద్వీపానికి దేవుడు తీసుకొచ్చాడు. మాల్టా అనేటువంటి ద్వీపానికి వారు తీసుకొచ్చినప్పుడు మరి వారు ఏం చేశారో చూడండి అమ్మా. మొదటి 2 వచనాలు చదువుదాం. వర్షము కురుస్తా ఉంది, చల్లగా ఉంది. ఇప్పుడు బయట మనకు వర్షం కురుస్తా ఉంది, చల్లగా ఉంది. నేను ఇక్కడ ఏమంటున్నా మీకు? మంట 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 అని అంటున్నాను, నీకు అగ్ని అగ్ని అంటున్నాను. హల్లెలూయా కదా. ఆ రోజు పౌలు కూడా వర్షంలో తడిచి నీళ్లలో నుండి ఈత కొట్టుకుంటూ మాల్టా అనేటువంటి ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు చూడండి. వారు నిప్పును రగిలింప చేశారు. రగిలింప చేసి పౌలునందరినీ కూడా ఏం చేశారు? వారు ఆహ్వానించారు. హల్లెలూయా. దే క్రియేటెడ్ అ ఫైర్. ఆ నిప్పును రగిలించి పౌలును ఆ యొక్క ధోనిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు ఆహ్వానించారు. హల్లెలూయా. ప్రియులారా, మనము సమస్యలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఇరుకుల్లో మనం పడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిప్పును రగిలింప చేసి ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, ఇదిగో నువ్వు నా కోసం మండాలి, ఇదిగో నేను నిప్పును రగిలించా, నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. తుఫాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా సరే వాటిలో దేవుడు నిన్ను బయటికి రప్పింప చేసి నీ హృదయములో ఆయన ఒక నిప్పును మండింప చేస్తాడు, నిప్పును రగిలింప చేస్తాడని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవునామానికి మహిమ కలుగు. 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి 5. ఒకసారి మీరు 5 చూపించండి అమ్మా. 5 కదా. 5 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటో తెలుసా? ఆరాధన. అందరూ చెప్పండి ఆరాధన. ఆరాధన. హల్లెలూయా. సో ప్రియులారా, ఈ యొక్క 40 రోజులు ఉపవాసం అయిపోయింది. కానీ మనము ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభువును మనం ఆరాధించాలి. ఏం చేయాలి? వర్షిప్ హిమ్. సమయాన్ని గడపండి దేవునితో, ప్రభువును ఆరాధించండి, పాటలు పాడండి, దేవుని నామాన్ని మయంపరచండి. ఏమైతే తెలుసా? పరిశుద్ధ అగ్ని నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ద ఫైర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ ఇన్ యువర్ హార్ట్స్. నీ హృదయము అగ్నితో నింపబడి దేవుని కోసం నువ్వు రగిలించబడతావు. ఒకవేళ నువ్వు చల్లబడిపోయావు అనుకో, నేను కరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి నువ్వు స్తుతిస్తున్నావు అని అడిగానంటే నువ్వేమంటావు? చెయ్యట్లేదు. ఎందుకంటే ఎవరైతే దేవుని స్తుతిస్తా ఉన్నారో వారు ఎప్పుడు కూడా దేవుని కోసం అవుతున్నారు, మండుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని నామాన్ని మయంపరుస్తున్నారో వారి జీవితం ద్వారా వారు దేవుని కోసం ఏం చేస్తున్నారు? రగిలించబడుతున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని కోసం రగిలించబడాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆరాధించాలి. రెండవది ఏంటో తెలుసా? వాక్యమును మనము చాలా చక్కగా చెప్పారు. చాలా మంది ఏమంటారంటే వాక్యమును చదవాలంటారు. చదవడం కాదు. ఎక్కడికి వెళ్ళాలి మనము?
ధ్యానించడం కదా. సో దెర్ ఇస్ డిఫరెన్స్. వ్యత్యాసం ఏంటో తెలుసా? చదవడం ఒకటి, ధ్యానించడం ఒకటి. ఎవరైనా చదవచ్చు కదా, ఒక నావెల్ లాగా చదివేయచ్చు, దీన్ని నాలెడ్జ్ కోసం చదివేయచ్చు. 66 పుస్తకాలు ఉన్నాయి ఇందులో. మిడిల్ వర్స్ ఇది, మరి తర్వాత ఆ బుక్ వస్తుంది, తర్వాత ఈ జెనసిస్, ఇవన్నీ కూడా మీకు బిబ్లికల్ నాలెడ్జ్ అనేది ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా వాక్యమును ఏం చేయాలి? ధ్యానించాలి. మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును ధ్యానించండి. ఎక్కడుంది బ్రదర్ నాకు టైము? లేచిన వెంటనే బ్రష్ చేసుకొని పరిగెత్తాలి ఆఫీస్కి. దేవుడు అందరికీ 24 గంటలు ఇచ్చాడమ్మా. ప్రతి ఒక్కరికి ఎంత టైం ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చాడు. మీకు విషయం తెలుసా? మీ అందరికంటే నాకేమనిపిస్తుంది, నేను చాలా బిజీ, నాకు అస్సలు టైమే ఉండదు. ఐ హ్యావ్ వెరీ లిటిల్ టైం. మీరు అడగండి, నా మిస్సెస్ని అడగండి, మా పిల్లల్ని అడగండి. ఐ హ్యావ్ వెరీ లిటిల్ టైం. అయినా సరే దేవుని యొక్క కృప ద్వారా మీ ముందు నిలబడుతున్నాను. హల్లెలూయా. దేవుని కృప ద్వారా వాక్యాన్ని చెప్తా ఉన్నాను. దేవుని కృప ద్వారా నేను మరి మీ ముందు పరిచర్య చేయగలుగుతున్నాను. ఐ హ్యావ్ వెరీ లిటిల్ టైం. ఆ యొక్క శుక్రవారం ప్రార్థన కూడా మధ్యలో వచ్చి టక్కని మీతో కూర్చొని వాక్యం చెప్పాక మళ్ళా కిందికి వెళ్ళి నేను నా పని చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా సమయం లేదని చెప్పకండి. అందరికి కూడా 24 గంటలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. వీ నీడ్ టు గివ్ టైమ్ టు గాడ్. దేవునికి సమయాన్ని మనం కేటాయించాలి. మూడవది ఏంటో తెలుసా? ఆరాధన, వాక్యము. మూడవది ఏంటి? విట్నెస్. అందరూ చెప్పండి, విట్నెస్. సాక్ష్యముగా ఉండాలి. మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ అగ్ని ఎందుకు ఇవ్వబడింది తెలుసా? మీరు సాక్షులుగా ఉండాలి. దేవుడు తన ఆత్మతో ఎందుకు నింపుతున్నాడు? సాక్షులుగా ఉండడానికి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? సాక్షులుగా ఉండాలి. బీ ఎ విట్నెస్ ఇన్ యువర్ చర్చ్. నీ మందిరంలో సాక్ష్యంగా ఉండు, నీ యొక్క ఆఫీస్లో సాక్ష్యంగా ఉండు. క్రీస్తు కొరకు సిగ్గుపడకు. చాలామంది సిగ్గుపడతా ఉంటారు. ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గు వాళ్ళకి కదా. నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు. పిల్లరా, సిగ్గుపడేటువంటి టైం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. ధైర్యంగా క్రీస్తు కొరకు మనము నిలబడాల్సినటువంటి సమయం ఇది. కనుక క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండండి. భయపడకండి. ఎవరేమనుకుంటారో అని భయపడకండి. ఎవరు ఏమంటారో భయపడకండి. ఎవరు ఏమన్నా సరే, నా ఉద్యోగం కంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నా ఉద్యోగం ముఖ్యం కాదు, నా దేవుడే నాకు ముఖ్యము. హల్లెలూయా. నా ఉద్యోగంలో నా గురించి ఏమనుకున్నా సరే పర్వాలేదు, నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకున్నా సరే పర్వాలేదు, కానీ నేను క్రైస్తవుడినండి, నేను మందిరానికి ఆదివారం వెళ్తాను. హల్లెలూయా. నేను క్రైస్తవుడినండి, నా దేవుడిని నేను ఆరాధిస్తాను. నేను క్రైస్తవుడినండి, నేను దేవుని కోసం సాక్షిగా నిలబడతానని ధైర్యంగా చెప్పేటువంటి వారు ఈ రోజుల్లో కావాలి. హల్లెలూయా. పిరిగితనము మనకు మంచిది కాదు. గాడ్ ఇస్ నాట్ గివెన్ అ స్పిరిట్ ఆఫ్ ఫియర్. పిరిగితనపు ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ధైర్యంగా మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన కోసం ఆది సంఘము సాక్ష్యంగా నిలబడింది. ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత నువ్వు నేను కూడా సాక్ష్యంగా మనం ఆయన కోసం నిలబడాలి. హల్లెలూయా. 4వది ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. ఏం చేయాలమ్మా? అన్ని విషయాల్లో లోబడాలి. నాట్ ఇన్ సమ్ థింగ్స్. కొన్ని విషయాలు మాత్రమే కాదు, ప్రతి విషయంలో ఆయనకు లోబడాలి. ప్రతి విషయానికి ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. 5వ విషయం ఏంటంటే క్రీస్తుతో నువ్వు నడవాలి. ఏం చెయ్యాలి? క్రీస్తుతో నడవాలి. అనేక మార్లు నువ్వు నిరుత్సాహపడిపోవచ్చు. మనం ఈ యొక్క శరీరంలో కనుక బలహీనతలు మనకు ఉంటాయి. శారీరకంగా మనం బలహీన పడిపోతాం. రోగాలు వస్తాయి, దగ్గులు, జలుబులు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే నేను బలపరిచి, నువ్వు ప్రోత్సహించి, నేను లేవనెత్తి జయ జీవితాన్ని నీకు దయచేసి నువ్వు ముందుకు వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనకు దేవుడి 5 విషయాలు మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక నిరుత్సాహపడకుండా దేవుని కోసం మన ఆశ కలిగి, మనం తృష్ణ కలిగి మనం జీవిద్దాం. మన హృదయం అనేటువంటి బలపీఠం మీద ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతూ ఉండాలి? మండుతూ ఉండాలి. నా ప్రశ్న ఏంటంటే, నీ హృదయం మండుతూ ఉందా? ఆర్ యు ఆన్ ఫైర్ ఫర్ గాడ్? క్రీస్తు కొరకు నువ్వు మండుతూ ఉన్నావా? లేదా ఎక్కడో ఒక దగ్గర చల్లబడిపోయావా?
ఎక్కడో దగ్గర ప్రార్థన మానేశావు, వాక్యం చదవడం మానేశావు, మందిరానికి రావడం మానేశావు, ఓన్లీ ఇలాంటి పాటల టైంలోనే వస్తున్నావేమో కదా, లేక ఎప్పుడో ఒక్కసారి కనబడుతున్నావేమో. దేవుని సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు రావాలి. నీలో మంట ఆరిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నా, కుమారు నా కుమార్తె, నీవు మండుతూ ఉండు నా కోసం, వెనకంచు వేయకు, నా సన్నిధికి రా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నేను బలపరుస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను. నీ హృదయాన్ని కాచి కాపాడి నడిపించేటువంటి దేవుడిని నేనే అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక పిల్లారా, మన హృదయాలు దేవుని కోసం ఎల్లప్పుడూ కూడా మండేటట్లుగా మనం చూద్దాం. మనము మంటను ఆరిపోకుండా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ముందుకు సాగుదాం. దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో మన మేలు కొరకై దీవించునుగాక. ఆమేన్.